అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అల్లుడు చక్రవర్తి గారు ప్రస్తుతం ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం చూసినట్టయితే తప్పకుండా మళ్ళీ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తప్పకుండా వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని పార్టీలు జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జతకడుతున్నారు. అక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఒక్క మనిషిని ఓడించడానికి ఇంతమంది ఎందుకు జతకడుతున్నారని. తప్పకుండా ఈసారి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి 175 నేర్చుకోవాలి, జగన్ గారికి గెలవబోతున్నారు. ఈ మధ్య కాలంలో గడప గడపకు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. జనాలు ఎలా స్పందిస్తున్నారు? నేను ప్రత్యేకంగా 20 రోజుల నుంచి గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని విజయం కోసం నేను పర్యటించడం జరుగుతుంది. మేము తొక్కిన ప్రతి గడుపులో కానివ్వండి, తట్టిన ప్రతి తలుపులో కానివ్వండి, అశేష స్పందన మాకు దొరుకుతుంది. మాకు ప్రతి గడపలో నీరాజనాలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం ప్రతి గడపకి వారు పంపించడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేది వెళ్తుంది. అలాగే అభివృద్ధి, రోడ్లు కానివ్వండి, తర్వాత డ్రైన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసుకున్నారు. అలాగే చిన్న చిన్న అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. చిన్న ఇంకా చేసే ఉన్నాయి. తప్పకుండా ఆ ఇష్యూస్ని కూడా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక చాలా ఇష్యూస్ వారు దగ్గరుండి క్లియర్ చేశారు. అలాగే రాబోయే కాలంలో ఇప్పుడు చేయగలిగిన ఇప్పుడు చేశారు. రాబోయే కాలంలో అత్యద్భుతంగా మేము అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎందుకు ఓటేయాలంటారు? మీరు చూసినట్టయితే వారు ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వారు ఎమ్మెల్యేగా చేశారు 2 సార్లు. వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానివ్వండి, ఇంతకుముందు మీరు చూసినట్టయితే విజయవాడ వెస్ట్ కొంచెం 1 టౌన్లో నడవటానికి కూడా, వర్షం వస్తే నడవటానికి కూడా వీలుండేది కాదు. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేవి. దాన్ని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 2019లో ఎమ్మెల్యే అయ్యాక వారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, అవన్నీ అలాగే కాకుండా కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్ని వారు చాలా పర్సనల్గా, చాలా జాగ్రత్తగా కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్ని మొత్తం మార్చేసి అక్కడ ఇష్యూసే లేకుండా వేసేసారు. అలాగే ఇవన్నీ కూడా వారు ఆల్రెడీ 2009లో వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాక వారు గవర్నమెంట్ చేంజ్ అయ్యే ముందే ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చారు. కానీ 2014 నుంచి 19 వరకు అసలు వారు చేసిన ఎటువంటి అభివృద్ధి కూడా అక్కడ జరగలేదు. అక్కడ ఓన్లీ పార్టీ ఎలా మారాలి అంతవరకు చేశారు తప్ప మరి అక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. వీరు వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు జరిపారు. అలాగే వారి సొంత ఫౌండేషన్ ద్వారా చాలా మందికి ఉపయోగపడ్డారు. చాలా అభివృద్ధి చేశారు వారు. మీ నియోజకవర్గంలో ఆపోజిట్ పార్టీ వాళ్ళు మీపై ఘాటు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సో దానికి ఏమంటారు? అంటే ఇంకా ఇప్పుడు పాలిటిక్స్ అంటే తప్పకుండా ప్రత్యర్థులు మాట్లాడతారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో అని మనం ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా వారికి ఒక భయం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చాలా టఫ్ క్యాండిడేట్. వారు ఓన్లీ విజయవాడ వరకే కాదు, స్టేట్ వైడ్ వారు రికగ్నిషన్ ఉన్న లీడరు. తప్పకుండా వారు గెలుస్తారు. వీరి గెలుపు వారికి కొంచెం భయం కానివ్వండి, ఆ భయంలో వారు కొంచెం ఘాటు విమర్శలు చేయడం జరుగుతుంది. ట్రోల్స్కి గురై ఒక ప్రాణం తీసుకున్న తెలిసిందే గీతాంజలి గారు. తన మరణంపై అసలు మీరేమనుకుంటున్నారు? అంటే మనం గత 3-4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఆ అమ్మాయి ఏం తప్పు మాట్లాడిందో నాకు తెలియదు. ఆ లేడీ ఏం తప్పు మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. ఆమె ఏ పార్టీని కానివ్వండి, ఎవరిని కూడా పార్టీల పరంగా కూడా ఆమె మాట్లాడింది ఏం లేదు. ఆమె ఓన్లీ ఆమె సంతోషాన్ని, ఆమె ఆనందాన్ని మాత్రమే వ్యక్తం చేసుకుంది. దానికి అంత ట్రోల్ చేయాలని చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. సో పొలిటికల్గా కూడా ఏమైనా హ్యాండ్ ఉందా అండి? అంటే లైక్ టీడీపీ హ్యాండ్ ఉంది అని చెప్పి చాలామంది పెడుతున్నారు వీడియోస్, మీరేమంటారు? అంటే మనం అవన్నీ ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం కదా, టీవీలో ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్స్ వారు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మొన్ననో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. దాన్ని లోతు దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది. సో జస్ట్ ఒక ట్రోల్స్కి గురై ఒక మనిషి చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం. చిన్న పిల్లలు ఉన్నారు, అలా ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఏదైనా ఒక పరిమితి లోపు చేస్తే బాగుంటుంది, పరిమితి దాటి చేయకూడదు. సో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా జగన్ గారి పాలన ఎలా ఉంది? మేము మరి గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము పాంప్లెట్ ఇస్తాం కదా, క్యాన్వసింగ్లో భాగంగా మేము పాంప్లెట్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది చాలా బ్రహ్మాండంగా
దాన్ని వాళ్ళు స్వీకరించుకునే విధాన్ని కానివ్వండి, చాలామంది నేను నా స్వయాన నా చేతులతో పాంప్లెట్ ఇచ్చినప్పుడు వారు ఎంతోమంది దాన్ని తీసి గుండెలకు హత్తుకోవటము, ఆ జగన్ గారి ఫోటోని టచ్ చేసి వారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అలాగే ఎంతోమంది కూడా వారి సొంత పిల్లలే వారిని వదిలేసి వారిని భారంగా చూస్తున్న ఈ రోజుల్లో జగన్ గారు ఒక పెద్ద కొడుకులాగాను, ఒక పెద్దన్నలాగాను వారిని అలా ఉంది. అలాగే వారు అనేకమైన ఇప్పుడు చూసినట్టయితే నవరత్నాల్ని వారు కంప్లీట్ ప్రతి గడపకు తీసుకెళ్ళడం అనేది బహుశా నాకు తెలిసి ఇంత వెల్ఫేర్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ముఖ్యమంత్రి కానీ ఎక్కడ నేను నాకు తెలిసినంత వరకు అయితే నేను చూడలేదు. వారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే మళ్ళీ 2024లో కూడా తప్పకుండా వారే గెలుస్తారు. ఇంకా మెరుగైన అభివృద్ధి, మెరుగైన సంక్షేమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.